జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి 13వ వార్డులో ప్రజాపాలన వార్డు సభల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ టి మోహన్, వార్డు కౌన్సిలర్ బల్కా ముత్తమ్మ ప్రజల సహకారంతో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందుతాయని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరెడ్డి, సంతోష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు లంక లక్ష్మణ్, సోమిడి శివ, నన్నపూర్ రాజు, సుజాత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ సోదరులకు, సోదరిమణులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న కౌన్సిలర్ బాల్కా ముత్తమ్మ గారికి, అదే కమిషనర్ మోహన్ గారికి, సంతోష్ గారికి, మన స్పెషల్ ఆఫీసర్ నారాయణ గారికి, సాయిరెడ్డి గారికి, పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, కౌన్సిలర్ గారు కొన్ని ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. వారు చెప్తా ఉన్నాం, ఇదేంటమ్మా అంటే ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో అప్లికేషన్ల అంటే మీకు వివరంగా చెప్తున్నాను ఏం చేయాలి. అప్లికేషన్లు మాత్రమే తీసుకోవాలి. ఎవరెవరైతే అప్లికేషన్ తీసుకున్న వాళ్ళే అందరి పేరు వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లతో పాటు రేషన్ కార్డు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం అప్లై చేసినాక దాంట్లో ఇల్లు ఉన్న వాళ్ళు చేసినారు, కొంతమంది ఇల్లు లేని వాళ్ళు చేసినారు, కొంత భూమి ఉండి ఇల్లు కట్టుకున్నామన్న వాళ్ళు చేసినారు. వీటిని పరిశీలన మాత్రమే అమ్మా, కేవలం పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి లిస్టు తయారు చేస్తుంది. రెండోది మీరు అన్నారు, ఒకవేళ గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రోడ్డు డాంబర్ రోడ్ శాంక్షన్ చేసిందని చెప్పినారు. మీ దగ్గర శాంక్షన్ ఎక్కడైనా ఏదైనా ఉంటే తప్పకుండా నేను ఆ రోడ్డు వేపిస్తాను. అలా ఎక్కడేమన్నా ఉంటే ఉంటే తప్పకుండా చేపిస్తాం. దాన్ని ఏ ప్రభుత్వం గతంలో తీసి రోడ్డు వచ్చిన దాంట్లో ప్రభుత్వం క్యాన్సల్ అన్నది ఉన్నది. కొంతమంది అప్పుడు లేని కూడా 13వ వార్డు సభ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ కుటుంబ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు సార్ గారికి, మరియు ఈ సభాధ్యక్షురాలు స్థానిక కౌన్సిలర్ మరియు ఈ పథకాలకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి నారాయణ సార్ గారికి మరియు వివిధ నాయకులకు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి రేషన్ కార్డులు లిస్టు మరియు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు వచ్చినవి. అవి అర్హులైన లిస్టులే, వాళ్ళు ఎంపికైనట్టు కాదు, అర్హులు వాళ్ళు. ఇంకా అర్హులు కాని వాళ్ళు అప్లికేషన్ పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళైనా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటితో ఇప్పుడు అయిపోయేది కాదు. 26 నుంచి స్టార్ట్ చేస్తారు, కంటిన్యూషన్ ఎప్పటిలాగానే ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయబడుతుంది. మీరు మాకు రాలేదు, ఇలా పేరు లేదనే అపోహలు చెందవద్దు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు కూడా, ఇల్లు లేని వాళ్ళ జాబితా ఒకటి ఉంది, ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళ జాబితా ఒకటి ఉంది. ఇది ప్రజాపాలన యొక్క దరఖాస్తుల నుంచి తీసిన అప్లికేషన్. మొన్న మీ అందరూ తెలుసు, మీ వాళ్ళలో అంతే వచ్చి వెరిఫికేషన్ చేసి ఫోటోలు తీసుకున్నారు. అందులో నుంచి స్కూటీ చేసిన లిస్ట్ ఒకటి వచ్చింది. ఆ లిస్ట్ ఇప్పుడు మేము చదువుతారు. రెండవది రేషన్ కార్డు అయితే మొన్న మనకు ఇది బీసీ సర్వే జరిగింది కదా, కులగంగా సర్వే జరిగింది, దాంట్లో నుంచి తీసుకున్న లిస్ట్ అది. దాంట్లో కొంతమంది మాకు రేషన్ కార్డు అన్ని అడిగింది, ప్రతి మీ ఇంటికి వచ్చి ప్రతిదీ అడిగింది. మీకు భూములు ఉన్నాయా, ల్యాండ్ ఉందా, వెహికల్స్ ఉన్నాయా.